బీర్పూర్ మండలానికి చెందిన శివారెడ్డి అనే దివ్యాంగుడు గత నెలలో ప్రజావాణిలో ట్రైసైకిల్కు దరఖాస్తు చేసుకోగా దీన్ని జగిత్యాల సిటీ కేబుల్ వార్తల్లో శివారెడ్డికి చేయూతని ఇవ్వాలని ప్రసారం చేయగా లయన్స్ క్లబ్ సభ్యులు స్పందించి ట్రైసైకిల్ కొనుగోలు చేసి ఎస్పీ అనంత శర్మ చేతుల మీదుగా శివారెడ్డికి అందజేసి చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఎవరు చేసినా వారికి తగిన గుర్తింపు ఉంటుందని, సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రకాష్, ప్రతాప్, ఎస్ఐ రాజయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ భోగ ప్రవీణ్, అజయ్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్తావు దీని మీద? ఏదన్నా మనకు బాత్రూమ్ ఊరికే కష్టమవుతుందని దీనికి మోటార్ పెట్టిస్తే బెటరా? అందుకే బ్యాలెన్స్ మోటార్ అది పెట్టిస్తే హైవే మీద వెళ్ళిపోతాడు. కొండగట్టు, ధనపూర్ అన్ని ఇల్లు వచ్చేస్తుంటాడు. ఉంటాడా మోటార్ పెడితే? ఇంకా ఏం పేరు నీ పేరు? శివారెడ్డి. మీకు థ్యాంక్ యూ సార్. లయన్స్ క్లబ్ వారికి అని చెప్పు. చెప్పు, మళ్ళీ చెప్పు. మళ్ళీ థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ వాళ్ళకి. ఆయన ఇక్కడ కూర్చో. బీర్పూర్ పిఎస్ తెలుసా? వెళ్ళావా ఎప్పుడైనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళావా బీర్పూర్? మీరే వస్తారు కదా. నేను చూసావా? వెరీ గుడ్. బీర్పూర్ వచ్చినప్పుడు కలుస్తా నేను. ఎక్కడుంటావు బీర్పూర్లో? కూర్చోండి. ప్రెసిడెంటా అందరికి? వెరీ గుడ్. సొంతంగా ఆటో కొనుక్కుని డ్రైవర్ పెట్టించుకొని తన అవునా? ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఎస్పీ గారు, డైనమిక్ లీడర్ ఎస్పీ గారికి స్పెషల్ థ్యాంక్స్. మేము కోరగానే తన అమూల్యమైన, ఎంతో బిజీ ఉన్న తన అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు, అండ్ పోలీస్ సిబ్బందికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ గత నెల రోజుల క్రితం అనుకోకుండా మన జగిత్యాల లోకల్ న్యూస్ చూడడం జరిగింది. అందులో శివారెడ్డి అని తను ఎవ్రీ సోమవారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణిలో తనకు ట్రైసైకిల్ కావాలని పెట్టుకోవడం జరిగింది. ఎండలో తను బయట నిల్చొని అడిగిని చూసి ప్రెస్ మిత్రుల్ని, అక్కడున్న అధికారులను తెలుసుకోగా తన అడ్రస్ తెలియజేశారు. అండ్ వాళ్ళని కాంటాక్ట్ కాగా తనకు చిన్నప్పటి నుంచి పోలియోతో బాధపడుతుండు. ఇంతకుముందు ఎవరు చిన్నప్పుడు ట్రైసైకిల్ ఇచ్చారు, తర్వాత తను కంప్లీట్ భూమి మీద పాక్కుంటూ నడుస్తుండని తెలిసింది. అండ్ తనకు ట్రైసైకిల్ ఇద్దామని మా లయన్స్ మిత్రులను కోరగానే అందరూ ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ట్రైసైకిల్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా లయన్స్ క్లబ్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే సార్ ఎస్పీ గారికి ఒక చిన్న విన్నపం సార్. రీసెంట్గా మొన్న ఒక వాట్సాప్లో, ఫేస్బుక్లో ఒక మెసేజ్ చూసాము, వికలాంగులకు ట్రైసైకిల్స్ అవి అందజేయడం జరుగుతుందని ఒక ఫేక్ మెసేజ్ పబ్లిసిటీ చేయడం జరిగింది. దాని పేపర్లో చూస్తే కరీంనగర్ ఎంపీ గారు చేస్తున్నారని చేయడం జరిగింది. ఆ ఫేక్ మెసేజ్ ద్వారా చాలామంది వికలాంగులు అక్కడికి వెళ్ళి ఆ టైం వరకు అక్కడ ఉంటే అక్కడ ఎటువంటి ప్రోగ్రాం లేదు, అండ్ ఎంపీ గారు కూడా అట్లాంటిది లేదు అని ముందు రోజే అధికారికంగా చెప్పినా సరే చాలామంది వికలాంగులు ఇబ్బంది పడ్డారు. అక్కడికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకున్న ఆటోలు ఇవన్నీ ఖర్చు పెట్టుకుని అక్కడ పోయారు. అండ్ ఇట్లాంటి రిపీట్ కాకుండా మనం కూడా సామాజికంగా ఆలోచిస్తూ అట్లాంటి ఫేక్ మెసేజ్ కరెక్టా రాంగా అని తెలియజేసుకొని అట్లాంటి పబ్లిసిటీ చేయకుండా ఉండడానికి ప్రోత్సహించాలని కోరుకుంటూ, అలాగే అట్లాంటి వారు చేసేవారికి పోలీస్ సిబ్బంది కూడా తగిన
యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ అండ్ మాకు ఇట్టే అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి మా లయన్స్ మిత్రులందరికీ పోలీస్ సిబ్బందికి తమ్ముడు శివారెడ్డి ఉన్నారు, వీర్పూర్ వాసి. ఆయన పాపం ప్రజావాణిలో పెట్టుకున్నాను ఇప్పుడు తెలిసిన దరఖాస్తు. సో ఆయనకి ట్రైసికల్ చిన్నప్పుడు ఉండేది, తర్వాత లేదు. కానీ ఇలాంటిది ఉంటే నాకు బాగుంటుంది, అటు ఇటు వెళ్తాను, తిరుగుతాను, ఆయన కోరిక ఉంది. సో లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఆయనకి స్వచ్ఛందంగా అందరు కలిసి చేసి ఇచ్చారు ఈ సైకిల్, ట్రైసికల్. సో థ్యాంక్స్ టు లయన్స్ క్లబ్ మెంబర్స్. ఇప్పుడే మనం చూసే నర్సింగ్ కాలేజ్లో కూడా అక్కడ మన డిస్ట్రిక్ట్ జగిత్యాల క్లబ్ వాళ్ళు చైర్స్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎక్కడెక్కడైతే నీడ్ బేస్డ్ ఇన్ ద వర్క్ చేసి అందరూ సొసైటీలో గ్యాప్స్ ఫిలప్ చేస్తే కొంతవరకు మనం ధన్యులు అవుతాం, మన యొక్క జన్మ ధన్యం అవుతుంది. ఈ సేవా కార్యక్రమం అన్నది చిన్నదే ఇది, కానీ హిస్ సాటిస్ఫాక్షన్ ఇట్ అమౌంట్స్ ఏ లాట్ ఆఫ్ ఇది ఏంటి హ్యాపీనెస్ కానీ మనకి. సో వీళ్ళు పాపం అన్నీ దేవుడు కొన్ని ఇవ్వడం అందరికీ. సో మన బాధ్యత కొన్ని గ్యాప్స్ మనం నింపగలం, మన చేతుల ద్వారా ఎంతవరకు అయితే చేయగలుగుతాం తెలుస్తుంది. సో ఇలా అందరూ ముందుకు వచ్చి లయన్స్ క్లబ్లో కృషి చేసి ఈ సొసైటీలో కొంతమందిని ఆదుకుంటారని ఆశిస్తూ, సో అందరూ లైఫ్లోనూ ఒక కలరు, ఒక హ్యాపీనెస్ తేవడానికి అందరం కృషి చేయాలి. సో అందరం కలిసికట్టి పనిచేస్తే ఏదైనా సాధించగలం అన్నది ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు చూపెట్టారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లయన్స్ క్లబ్ మెంబర్స్ అండ్ ఐ బ్లెస్ హిమ్. గాడ్ బ్లెస్ శివారెడ్డి. వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అక్కడ. మీ పేరు? నల్లప్ప మనీష్. ఆయన కూడా డిగ్రీ చేస్తున్నారు, ఆయన మల్యాలు, ఆయన ప్రెసిడెంట్ వీళ్ళకి. సో ఇప్పుడే చెప్పారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, ఎవరైనా వెళ్ళే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంపీ గారు ఇస్తున్నారంటే ఎంపీ గారు అడ్రస్ ఉంది, ఎంపీ గారు నెంబర్ ఉంది కాబట్టి ఆయన పిఏ గారితో ఎవరితో మాట్లాడి అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఉందా అని అడిగి వెళ్తే బెటర్. ఎందుకంటే ఆ స్థితిలో ఏదో బళ్ళు ఎక్కి అవి ఎక్కి అక్కడ వరకు వెళ్ళి ఆశతో వెళ్ళి అక్కడ లేదంటే నిరాశ చెందుతారు. ఇలాంటి ఫేక్ మెసేజెస్ ఏమన్నా కానీ యాక్షన్ తీసుకుంటాం ఇక ముందు. బట్ సంబడీ ఈజ్ పోస్టింగ్, బట్ బిఫోర్ గోయింగ్ లెట్ దెమ్ కన్ఫర్మ్. అక్కడ ఎంపీ గారు పిఏతో అవుతాడు తెలుస్తుంది. సో సొసైటీ ముందుకు వస్తుంది.